హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది శనివారం రోజు సాయంత్రం వ్లాగ్ అనమాట. సాయంత్రం అలాగా బయటికి వెళ్ళాము ఊరికే. పిల్లలతోని రోజు ఇంట్లోనే ఉంటున్నాను కదా, వాళ్ళకు కూడా కొంచెం బయట చూపించినట్టు ఉంటుందని తీసుకెళ్ళామన్నమాట. ఊరెళ్ళి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళలేదు, ఇవాళే వెళ్ళడం చాలా రోజుల తర్వాత. ఇంకా వెళ్ళంగానే రోడ్డు పైన ట్రాఫిక్ ఇలా ఉంది ఏంటా అని చూస్తే ఇక్కడ 3 టీ-షర్ట్లు 100 రూపాయలు అని చెప్పేసి అమ్ముతూ ఉన్నారనమాట. మేము ఎప్పుడు బయటకు వచ్చినా ఇలాగ ఏదో ఒకటి అమ్ముతూనే ఉంటారు. లాస్ట్ టైం ఇలాగేనండి, ఒక ప్యాన్ కొంటే ఫ్రై ప్యాన్ లాంటిది, అసలు అది వాడట్లేదు నేను. ఒకలాగా అయిపోయింది అనమాట, లోపల ఒక పొరలాగా అయిపోయింది, ఏదో పొడి చల్లినట్టు అట్లా పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇంకా దాన్ని నేను పెద్దగా యూజ్ చేయట్లేదు అనమాట. ఇంకా అలాగే ఈ టీ-షర్ట్లు కూడా 100 రూపాయలు అనేసరికి కొంచెం టెంప్టింగ్ ఉంటుంది కదా. జనాలు అయితే బాగా గుమిగూడారనమాట రోడ్ నిండుగా. మేము కూడా ఒక 100 రూపాయలు పెట్టి తీసుకున్నాము 3 టీ-షర్ట్లు. పర్లేదు, కానీ సైజు ఎక్కువగా ఉన్నట్టు అనిపించినాయి. ఒక్క టీ-షర్టే మా ఆయనకు సరిపోయింది, మిగతా 2 సైజు ఎక్కువగా అనిపించినాయి. వాళ్ళు మాత్రం లేదు లేదు సరిపోతాయి మీకు అని చెప్పి ఇచ్చారు. ఇంకా తర్వాత ఇవిగోండి ఈ టేగలు కనిపిస్తే తీసుకున్నాను అనమాట. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు తిన్నానండి, అప్పుడే ఫస్ట్ అప్పుడే లాస్ట్ అనమాట. మళ్ళీ ఇప్పుడు కనిపించినాయి ఇన్ని సంవత్సరాలకి, ఇంకా తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే కట్ట ఒక కట్ట 80 రూపాయలకు అమ్ముతున్నారనమాట. ఇంకా ఒక కట్ట తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా తీసుకున్న వెంటనే తినాలనిపించింది నాకైతే, కానీ అప్పుడు ఉన్నంత టేస్ట్ అయితే లేవు ఇవే, ఇప్పుడు టేస్ట్ మారిపోయినాయి. ఇంకా తర్వాత అయితే వంట పని చేద్దామని చెప్పేసి ఇంక నేను కిచెన్లోకి వెళ్ళారనమాట. ఇంకా మా ఆయన ఏమన్నారంటే, ఈరోజు నేను బయట నుండి తెద్దాం అనుకుంటున్నాను, అంటే నేను పలానా చోట తిందాం అనుకుంటున్నాను అంటే, నందిగం పక్కన ఒక హోటల్ ఉందంట, అక్కడ ఒకసారి తిన్నాడంట. పుల్కా అవన్నీ తనకు బాగా నచ్చినాయంట. అక్కడికి వెళ్తాను నేనంటే, అంటే నా ఒక్కదానికే నేను ఉండాలా ఇప్పుడు, మళ్ళీ జాయ్ సరిగ్గా తినడం ఏం లేదు, అయినా వాడికి అన్నం ఉంది మార్నింగ్ది అనేసి నేను అన్నా అనమాట. అంటే సరే అయితే పార్సలే తీసుకొస్తానని చెప్పి పార్సల్ అయితే తెచ్చారనమాట. పుల్కాలు అయితే ఒక 10 వేసి ఇచ్చారు. ఇవి మైదా పిండితో చేసినాయి అనమాట. మా ఆయనకి చాలా ఇష్టము, పొద్దాగా చెప్తూ ఉంటారండి ఆ హోటల్ గురించి. నేను ఎప్పుడు పుల్కా చేసినా, నేను ఒక చోట తిన్నాను, అక్కడ ఎంతో మెత్తగా వచ్చినాయి, కర్రీస్ సూపర్గా ఉన్నాయి, నువ్వు ఒకసారి తింటే అసలు ఎప్పుడు అయ్యే తీసుకురమ్మంటావు అది ఇది అని చెప్తే నేను నిజమేనేమో అనుకున్నా. తీరా చూస్తే అవి ఇంట్లో మనం గోధుమ పిండితో చేస్తేనే మెత్తగా ఉంటాయి, మైదా పిండితో చేస్తే బిగుసుకుపోతాయి కదండి. అవి కూడా అలాగే ఉన్నాయి. పిండి ఎక్కువగా వేసి బాగా పల్చగా చేశారనమాట చపాతీని కూడా. అయినా సరే బయట డబ్బులు పెట్టి కొనుక్కుంటాం కదా, అయ్యే నచ్చుతాయిలేండి, ఇంట్లో ఎందుకు నచ్చుతాయి. ఇంకా వాటిలో కర్రీస్ అయితే చూడండి, ఇంకోటి చికెన్ కాజు కర్రీ, అలాగే ఇంకోటి ఎగ్ డ్రాప్ కర్రీ అంట. అవి 2 కర్రీస్ అయితే ఇచ్చారు. టేస్ట్ బాగుంది కానీ స్పైసీగా ఏం లేదనమాట, బాగా చప్పగా ఉన్నట్టున్నాయి. ఇంకా కర్రీస్ అయితే ఆ చపాతీల్లోకి ఆ రోజు కంప్లీట్ అయిపోయినాయండి. ఎందుకంటే చెప్పాను కదా స్పైసీగా లేవు అని, ఇంకా అలాగే తినేసామన్నమాట. జాయ్కి అయితే నేను ఇంకా అన్నంలో కొంచెం చికెన్ కర్రీ వేసి పెట్టాను. ఇంకా తర్వాత తినేసేసి బట్టలు ఉన్నాయన్నమాట వాషింగ్ మిషన్లో, ఇంకా అవైతే ఆరబెడదామని వెళ్ళాను. చూడండి అసలు ఎలా మెలకలు పడిపోయినాయో. ఏం చేస్తామో, బండ మీద ఉతకడం అలవాటు కదా ఫస్ట్ నుంచి, కానీ ఇప్పుడు కుదరట్లేదు. అందుకని చెప్పి మిషన్లో వేస్తుంటే ఇలాగ మెలకలు చుట్టుకుపోతుంటే మహా కోపం వస్తుందండి ఒక్కొక్కసారి తీయడానికి అయితే. ఇంక ఇవైతే మధ్యాహ్నం అనగా వేసాను, కానీ ఇవి ఉతుకుదామంటే డ్రైన్లో పెడితే, ఇది సెమీ ఆటోమేటిక్ కదా, డ్రైన్లో పెడితే వాటర్ అక్కడే సైడ్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మా పిల్లలు ఊరుకోరు, ఆ మురికి నీళ్ళకి వెళ్ళి ఆడుతూ ఉంటారు. అందుకని చెప్పి ఒక్కొక్కసారి ఇలాగ నైటే ఉతుకుతూ ఉన్నాను, ఒక్కొక్కసారి పగలు ఎప్పుడో వేస్తాను, కానీ ఇవి ఉతికి ఆరేసేసరికి నైట్ అవుతుంది. 2-3 సార్లు నీళ్లు పట్టాలి, వదలాల్సి వస్తుంది కదా ఉతకడానికి జాడించడానికి. ఇంకా అలాగే ఇవాళ కూడా నైట్ అయిపోయింది అనమాట. ఇంకా అలా మొత్తం డ్రైన్లో వేసేసి స్పిన్లో వేసేసి మళ్ళీ ఆరబెట్టేస్తున్నాను. ఎందుకంటే వాతావరణం కొంచెం తేడాగా అనిపిస్తుంది కదా, అంతేకాకుండా ఎండ వస్తుందో లేదో స్పిన్లో పెట్టామంటే గాలికే ఊరికనే ఆరిపోతాయి, పెద్దగా తడి కూడా ఏముండదు కదా. అందుకని ఇలాగ స్పిన్లో పెట్టేసి అట్లయితే ఇంకా ఆరబెట్టానండి. అటు సైడ్ పిల్లలు వేసాను, ఇటు సైడ్ ఏమో మా వేసాను అనమాట. ఇలా నాలాగా నైట్ టైం కూడా బట్టలు ఉతికే అలవాటు ఎంతమందికి ఉందో కామెంట్ చేయండి. అంటే అలవాటు అని కాదు, కానీ పిల్లలతోనే ఒక్కొక్కసారి కుదరదు అనమాట. ఎక్కువగా నేను నైటే చేసుకుంటాను పనులు, ఒక్కొక్కసారి గిన్నెలు బట్టలు మొత్తం నైటే చేసుకుని పడుకున్నామంటే
తెల్లారి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత మా ఆయన అయితే మజ్జిగ కావాలంట స్ట్రాంగ్గా. ఎవరైనా స్ట్రాంగ్గా కాఫీయో టీయో అడుగుతారు కానీ మా ఆయనకు మాత్రం మజ్జిగ కావాలంట. సరేలే అని చెప్పేసి హోటల్ స్టైల్లో చేద్దామని ఇంకా ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు మొత్తం ఇలా సన్నగా కట్ చేసేసి పెరుగు కొంచెం తీసి పక్కన పెట్టాను. బుడ్డోడు కానీ తింటాడేమోనని చెప్పేసి ఇంకా దాంట్లోనైతే ఇవన్నీ వేసేసి కొంచెం జీలకర్ర, ఉప్పు కూడా వేసేసి బాగా చిలికేసి మజ్జిగ అయితే చేసి ఇచ్చానమాట. ఇంకా తర్వాత నేను కూడా కొంచెం తాగాను. ఇంతలోకి పిల్లలు అయితే లేచారండి. బయటికి వెళ్ళి వచ్చామని చెప్పాను కదా, అప్పుడు పడుకున్నారు. ఇంక ఇప్పుడు లేచారు కదా, ఇప్పుడు వాళ్ళు 12 గంటలకు పడుకుంటారు అనమాట. ఇంకా ఏం చేస్తాం, వాళ్ళకి బాగా నిద్ర వస్తే ఇంక మనం పడుకోబెట్టాల్సిన పని లేదండి. అలా పడుకుని పోతారు. బండి మీదే పడుకున్నారు అనమాట. ఇంక ఇప్పుడు లేచారు. మేము పడుకునే టైంకి వాళ్ళు లేచారు. ఇంకా చేసేది ఏముంది, వాళ్ళతో ఇంకా అలా కూర్చొని కొనుక్కు పాటలు తీసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగ్ అయితే. నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.